మొత్తానికి ఇప్పుడు చాలామంది చాలా విషయాల్లో అనుకుంటారు, మోడీ మగాడబ్బా, ఏ నిర్ణయమైనా చాలా వేగంగా తీసుకుంటాడు అనేది. కొన్ని కొన్ని చాలా నిర్ణయాలు ఇప్పుడు అయోధ్య లాంటివి కానీ, లేదంటే ఆక్రమిత కాశ్మీర్కు సంబంధించి ఇలాంటి చాలా విషయాల్లో ఈ 3 ఏళ్లలో ఒక కొలిక్కి రావు అనుకున్న సమస్యలను కూడా కొలిక్కి తీసుకొచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీది. ఇప్పుడు తాజాగా ఆయన కాశ్మీర్కి వందే భారత్ రైలు పంపిస్తున్నారు. ఒక రకంగా మొన్నటి వరకు వందే భారత్ అంటేనే ఆ నినాదమే వాళ్ళకి నచ్చదు. అలాంటి వందే భారత్ రైలు ఇప్పుడు అక్కడ వెళ్ళబోతోంది. 19వ తేదీన మోడీ ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి 38 సొరంగాలు, 922 వంతెనలు కూడా ఏర్పాటు చేశారట. అవన్నీ దాటుకుంటూ వందే భారత్ కాశ్మీర్కి వెళ్ళబోతోంది. ఇక్కడ నుంచి ఈ నెల 19న రైలు కట్రా నుంచి కాశ్మీర్కు పరుగులు తీయబోతోంది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య 272 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైల్వే అనుసంధాన ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైలును ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను కూడా ఆయన సందర్శించి ప్రారంభిస్తారు అనేది కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అయితే తెలిపారు. మొత్తానికి ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 1977లోనే ఈ కాశ్మీర్ రైళ్లతో అనుసంధానించే ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులో 38 సొరంగాలు ఉన్నాయట. వీటి మొత్తం పొడవు 119 కిలోమీటర్లు. అయితే 12.75 కిలోమీటర్లు ఉండే T49 దేశంలోనే అత్యంత పొడవైన రవాణా సొరంగం. ఈ ప్రాజెక్టులో 927 వంతెనలు ఉన్నాయట. వీటిలో చినాబ్ నదిపై నిర్మించిన వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైంది. ఈ మార్గంలో వంతెనలన్నింటి పొడవు కలిపి 13 కిలోమీటర్లంట. మొత్తానికి ఒక అతిపెద్ద సాహసం. అది కూడా ఇప్పుడు మోడీ హయాంలో రేపు 19న వందే భారత్ రైలు కాశ్మీర్కు ప్రయాణం చేయబోతోంది.